మచిలీపట్నంలో కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభసాగా ముగిసింది. రాష్ట్రంలో యూరియా కొరతపై జెడ్పీటీసీలు ఆందోళన నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా పరిషత్ సభ్యులు, కలెక్టర్ డికే బాలాజీ అధికారులు హాజరయ్యారు. సభ్యులంతా ముక్త కంఠంతో యూరియా కొరతపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సకాలంలో యూరియా సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. యూరియా అందకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ పోడియం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, కావాల్సినంత యూరియా అందిస్తామని కలెక్టర్ డికే బాలాజీ ప్రజాప్రతినిధులకు స్పష్టం చేశారు. మరోవైపు కొరత ఉందన్న భయంతో రైతులు ఎక్కువ యూరియా నిలువ చేసుకుంటున్నారని, ఎక్కడ కూడా ఎరువుల కొరత లేదని తెలిపారు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు. జనాలు కొరత అనేసరికి ఎవరు వాళ్ళు దాచేసుకుంటారు. కావాల్సింది 4 క్వింటాలు అయితే ఒక 10 క్వింటాలు, లేదా కొందరేమో దీన్ని బ్లాక్ మార్కెట్ లో చేసుకోవాలి. అందుకని గవర్నమెంట్ ప్రైవేట్ డీలర్లకు ఇవ్వకుండా అన్ని పిఎస్సిఎస్ ద్వారా ఇస్తుంది. పిఎస్సిఎస్ ద్వారా ఇస్తే ఒక ఇదేంటంటే పిఎస్సిఎస్ లో కౌలుదారులు మెంబర్లుగా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ కౌలుదారులు కాకపోయినా వాళ్ళు వ్యవసాయం భూమికి అయితే ఇవ్వాలి అని పెట్టాం. తర్వాత ఇట్లాంటి క్రైసిస్ పీరియడ్ లో వేరే వాటికి డైవర్ట్ అవ్వకూడదు, వేరే చెరువులకి అట్లా. అందుకని నాకు అంత సమస్య లేదు. బట్ సమస్య ఉన్నదానికన్నా భయం అనే ఒక దీని వలన చాలా మంది ఎవరికాళ్ళు ఎక్కువ ఇంటికి తీసుకొచ్చి దాచేసుకోవటం, అందరూ వెళ్ళి పడటంతో కొంత ఉంది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కడో లేదు, అన్ని చోట్ల తెలంగాణలో ఉంది, కర్ణాటకలో ఉంది, అన్ని చోట్ల ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో అలాంటి లేదు అనే భయం వస్తే లేనిపోయిన స్కేర్సిటీ